నితిన్ గడ్కరీ గారు ఏది మాట్లాడినా సరే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. పారదర్శకత లేకపోతే ఆయన మాట్లాడరు. ఆయన మాటల్లోనూ పారదర్శకత ఉంటుంది. అంటే ఏ మాటకైనా సరే కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. ఈరోజు 1,000,000 ఉద్యోగాలు అన్నాడంటే ఏదో మాట వరుస కండమో లేకపోతే ఒక సమావేశంకి వచ్చాను కాబట్టి అన్నాడనేసి ఏదో ఒకటి అనేయాలని కాదు. ఆయన మాట అన్నాడంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు ఆయన. మనం ఎన్నో చూసాం కాబట్టి. ఈరోజు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు మనం కొనియాడకపోతే ఎవరు కొనియాడతారు? ప్రపంచంతో పోటీ పడేటటువంటి హైవేలు నిర్మిస్తున్నారు ఆయన. ఏదో హైవేలు నిర్మించడం అంటే నిర్మించడం కాదు, డబ్బు కోసం మాత్రం చేయట్లేదు. ఆ విషయం నాకు తెలుసు. నితిన్ గడ్కరీ గారు ఏదైతే కేవలం ఒక కాంట్రాక్టరు ఒక ధర్మబద్ధంగా నిలుచుకోవాలో ఆ విధంగానే కాంట్రాక్టర్లకి ఆయన దిశానిర్దేశం చేశాడు, చేసి చూపిస్తున్నాడు. అందుకే రోడ్లలో అంత క్వాలిటీ ఉంటుంది హైవేలో. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆమీర్ ఖాన్తో పాటు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా రోడ్ల ప్రమాదాల విషయంలో 4 విషయాలు, అలాగే 1,000,000 ఉద్యోగాలు. ఈ 1,000,000 ఉద్యోగాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ స్కూల్ని తీసుకొస్తుంది. ఇప్పటికే దేశంలో 200 సెంటర్లలో ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్ని అయితే పెట్టారు. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో మొత్తం 120 జిల్లాల్లో, 120 జిల్లాలు అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినవి కాదు, ఉమ్మడి జిల్లాల్లో. అంటే ఇప్పుడు ఇంకా అవి పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి 120 జిల్లాల్లో 500 బ్లాకుల్లో ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేసి 1,000,000 ఉద్యోగాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే 22 లక్షల డ్రైవర్స్ని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరి చేత కూడా వాళ్ళు ఈ యొక్క తర్ఫీదు ఇవ్వబోతున్నారు, ఈ 22 లక్షలకు చెందినటువంటి డ్రైవర్ల చేత. దానివల్ల ఉద్యోగ కొరత చాలా వరకు తీరుతుంది. ఇదంతా కూడా ప్రైవేట్ రంగంతో టైఅప్ అవ్వడానికి చూస్తున్నారు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం. అలాగే రోడ్ల విషయంలో కూడా యాక్సిడెంట్లు జరగడానికి 4 కారణాలు చెప్పారు ఆయన. మొట్టమొదటిది రోడ్ల డిజైన్. ఇంతకుముందు డిజైన్లో చాలా వరకు లోపాలు ఉన్నాయి, దానివల్ల యాక్సిడెంట్లు. రెండోది ఇంజనీరింగ్ సమస్యలు. మూడోది మానవ తప్పిదం. 4వది చట్టాల మీద భయం లేకపోవడం. కాబట్టి వీటన్నింటినీ మార్చాలి. చట్టాల విషయంలోనూ అలాగే రోడ్ల డిజైన్ విషయంలోనూ ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ ప్రజలు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా మిగతావి చూసుకోవాలి. మిగతా ఎవరు కూడా చూడరు. పోలీసులు ఉన్నారనే భయంతో హెల్మెట్ ధరించేటటువంటి పరిస్థితుల్లో ఇంకా మన ప్రజలు ఉంటే ఇంకా వాళ్ళని ఎవరు రక్షిస్తారు? పోలీసులు కేవలం వాళ్ళు ఫైన్ల కోసం అది ధరించమని చెప్పడం లేదు. అది మన శిరస్సుని కాపాడడానికి, మన జీవితాన్ని కాపాడడం కోసం వాళ్ళు ధరించమంటున్నారు. కానీ మనం పోలీసుల కోసం ధరిస్తున్నామంటూ ఆయన ఈ విషయాలు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ 1,000,000 ఉద్యోగాలు రాబోయే 5 సంవత్సరాల్లో అంటే నిజంగా అందులో ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదేదో మాట వరుసకు చెప్పేటటువంటి వ్యక్తి నితిన్ గడ్కరీ గారు అయితే కాదు.